కుమార్. మూడో రోజు సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సందడి నెలకొంది. భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. భద్రతా సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఈ రోజు మూడో తొలి రోజు అటు ఉదయము పుణ్యస్నానం ఆచరించి శంకర సరస్వతి దయానంద సరస్వతి గారు ప్రారంభించారు. రెండో రోజు కూడా అత్యంత పవిత్రంగా ఆ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎక్కువగా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అందులో అధికారికంగా రెండవ రోజు మాత్రము ఇటు నాసిక్ చెందినటువంటి మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజు స్వామీజీ వచ్చి ఈ పుణ్యస్నానం ఆచరించి అనంతరము శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరము అదే దేవాలయ ప్రాంగణంలో ఉన్న సరస్వతి మాత, పండారి మాతగా పేరుగాంచిన సరస్వతి మాతను కూడా దర్శించుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. మరి ఆ రెండు రోజు కూడా ఆ గవర్నర్ దంపతులు తొలి రోజు పుణ్యస్నానం ఆచరించి అనంతరము నవరత్నమాల గంగా హారతిలో పాల్గొన్న గవర్నర్ దంపతులు అక్కడే రాత్రి బస చేసి నిన్న ఉదయము శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఆ గవర్నర్ 2 రోజుల పాటు అక్కడే ఉండి ఆ యొక్క పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కావచ్చు అధికారులతో కూడా కొంత కోఆర్డినేషన్ చేశాడు. అయితే ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల విషయంలో అతను తృప్తి చెంది ఇలా భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని కూడా కొంత అటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులకు, ఎస్పీకి కూడా పలు సూచనలు చేశాడు. గవర్నర్ దంపు కూడా 2 రోజుల పాటు మొదటి రోజు వచ్చి రాత్రి బస చేసి నిన్న సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ రోజు మూడో రోజు కూడా మంది పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చే అవకాశం ఉంది. శ్రీజ, ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో పాటు ఈ శనివారం, ఆదివారం వీకెండ్స్ కావడంతో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందులో ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళలో ఎక్కువగా ఆ భక్తుల తాకిడి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గోదావరి తీర ప్రాంతం అంతా కూడా బాణుడు బగబగలతోటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తెల్లవారుజామునే ప్రజలు ఎక్కువగా భక్తులు అటు బస్సు ప్రయాణాలలో అధికంగా భక్తులు వచ్చి దర్శనాలు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెల్లవారుజామున కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు రాత్రి ప్రయాణాలు చేసే భక్తులకు కూడా ఇటు రూట్ క్లియర్ కూడా వరంగల్ నుంచి ఇటు భూపాలపల్లి మీదుగా కాటారం వయా కాళేశ్వరం వచ్చే భక్తులకు మీదుగా అటు కరీంనగర్ నుంచి వచ్చే భక్తుల కోసం కూడా అటు ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు చేస్తామని చెప్పి అటు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఎవరికి సరస్వతి పుష్కరణ అయితే అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం హోమాలు, రాత్రి నవరత్న గంగా హారతి మాలను నిర్వహించడము, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఆర్సీబీని హైదరాబాద్ చిత్తు చేస్తుంది. అద్భుత ఫామ్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన